జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా రోడ్డు భద్రతపై అధికారులు వాహనదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు తెలుసుకొని హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలని, గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. రోడ్లో గుంతలు కూడా 5 సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు మన లోకేష్ గారు, మన ముగ్గురు జత కలిపి గత 4 నెలలుగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా, ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా, లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టిగా చెప్తున్నారు. మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు వారి కుటుంబాన్ని పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారందరూ కూడా ఇటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన ర్యాలీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరఫున కూడా పల్లెటూరులో ఉన్న ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా, యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు 60 కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరఫున, అదేవిధంగా 2,70,00,000 రూపాయలు ఆర్ఎన్బి తరఫున కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా సీనన్న గారి నాయకత్వంలో మొత్తం జరుగుతూ ఉంది. ఈ 6 నెలల్లో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా జరుగుతుందో దీనికి నిరసన తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ కానీ, చంద్రగిరి కానీ, తిరుపతి నియోజకవర్గం ప్రజలకందరికీ పేరు పేరున విన్నపం, మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం. హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారికి కూడా అవగాహన కల్పించే విధంగా మనం ముందుకు పోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం.